హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే వెరీ బేసిక్ డెంటల్ సర్వీస్ లైక్ ఫిల్లింగ్స్. మీరు ఏ క్లినిక్కి వెళ్ళినా ఫిల్లింగ్స్ అనేది సాధారణంగా జరుగుతుంది. అందులో ఎన్ని రకాల ఫిల్లింగ్స్ ఉన్నాయి, ఏది బెస్ట్, ఏది ఎప్పుడు వాడాలి అనేది ఈరోజు మనం చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, అసలు ఈ ఫిల్లింగ్స్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు మనకు పళ్ళు బాగా పుచ్చిపోయి, అంటే పుచ్చిపోవడం అంటే పళ్ళు నల్లగా అయిపోయి ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది కదా. అట్లాంటి టైంలో ఆ నల్లగా అయిపోయిన దాన్ని అంతా దంతక్షయం అంటాం, డెంటల్ కేరీస్ అంటాం. అదంతా క్లీన్ చేసేసి అక్కడ వేరే మెటీరియల్ పెట్టడం అనేది మనం టూత్ ఫిల్లింగ్స్ అంటాం. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. సో వాటి గురించి మనం చర్చిద్దాం ఈరోజు. ఫస్ట్ థింగ్ ఏంటంటే టెంపరరీ ఫిల్లింగ్. టెంపరరీ ఫిల్లింగ్ అంటే ద నేమ్ సూట్స్ అన్నట్టు. అంటే టెంపరరీ అంటే అది టెంపరరీనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 to 10 days వరకు పెడతాం. ఇది ఎప్పుడెప్పుడు వాడతాము అని అంటే, రూట్ కెనాల్ చేసేటప్పుడు మల్టిపుల్ సిట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ మల్టిపుల్ సిట్టింగ్స్లోనే మనం ఈ ఫిల్లింగ్స్ అనేటివి వాడుతూ ఉంటాం. ఎందుకంటే మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేయాల్సి వస్తుంటుంది కాబట్టి మనం రూట్ కెనాల్ లాస్ట్ సిట్టింగ్లోనే మనం పర్మనెంట్ సిమెంట్ ఇస్తాం. సో ఈ మధ్యలో అంతా టెంపరరీ సిమెంట్ ఇస్తాం. సో ఈ టెంపరరీ సిమెంట్ అనేది యాక్చువల్గా రూట్ కెనాల్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇంకొక సిచ్యువేషన్లో ఎప్పుడు అనంటే, మన టీత్ బాగా పుచ్చిపోయింది అనుకోండి, ఆ పుచ్చిపోయి లోపల నరం వరకు వెళ్తే మనం దాన్ని రూట్ కెనాల్ చేయాలి. లేదు, ఎక్స్రేలో చూసినప్పుడు మనకు నరం వరకు వెళ్ళకుండా దానికి దగ్గరగా ఉంది, అంటే పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఫిల్లింగ్ పెడితే అన్న థాట్లో ఉన్నప్పుడు, అప్పుడు ఇనీషియల్గా ఒక 10 days or 2 weeks కోసం అనేసి మనం టెంపరరీ ఫిల్లింగ్ పెట్టేసి మళ్ళీ ఈ పెయిన్ ఏం లేకపోతే దాని మీద పర్మనెంట్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ టెంపరరీ ఫిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. అయితే దీని ప్రైస్ ఏ రకంగా ఉంటుందంటే, ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో యూజ్ చేసేటప్పుడు అయితే అది రూట్ కెనాల్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. లేదు అంటే మీకు ఒక 300 to 500 రూపీస్ వరకు మీకు టెంపరరీ ఫిల్లింగ్ ఛార్జెస్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ పర్మనెంట్ ఫిల్లింగ్స్. పర్మనెంట్ ఫిల్లింగ్స్లో మనకు చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సిల్వర్ అమాల్గమ్. సిల్వర్ అమాల్గమ్ అనేది పర్మనెంట్ ఫిల్లింగ్. యాక్చువల్గా చూస్తే లాస్ట్ 10 years నుండి దీని యూసేజ్ అనేది బాగా తగ్గింది. ఎందుకు అనంటే ఇందులో మనకి మెర్క్యూరీ అనేది ఉంటుంది. ఈ మెర్క్యూరీ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, మెర్క్యూరీ టాక్సిసిటీ అనేది పెరుగుతుంది కాబట్టి సో దీన్ని అనేది అవాయిడ్ చేయడం జరిగింది. కాకపోతే దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, దీనికి చాలా హై స్ట్రెంగ్త్ ఉంటుంది. కాకపోతే దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, టూత్ కలర్లో ఉండదు. సో మనం ఫ్రంట్ టీత్కి వాడలేము. బ్లాక్ కలర్లో వస్తుంది, సిల్వర్ కలర్లో వస్తుంది. ఓన్లీ వెనక టీత్కే వాడగలుగుతాం. ప్లస్ ఇది చాలా హై స్ట్రెంగ్త్ ఉంటుంది. హై స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఏమవుతుంది, మనం అనుకోకుండా ఏమైనా గట్టిగా కొరికితే ఈ ఫిల్లింగ్ ఊడిపోవడం కాకుండా టూత్ కూడా విరిగిపోయే అవకాశం ఉంటుంది దీనికి హై స్ట్రెంగ్త్ ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే మార్జినల్ లీకేజ్. అంటే ఇప్పుడు ఫిల్లింగ్ పెట్టినాము, ఫిల్లింగ్ చుట్టూ మార్జిన్ ఉంటుంది కదా, బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్లో మనకు లీకేజ్ అయిపోయి మళ్ళీ సెకండరీ కేరీస్ రావడం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ ఫిల్లింగ్స్ అనేవి ఇప్పుడు చాలా తక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ మెర్క్యూరీ టాక్సిటీ వల్ల చాలా వరకు అవాయిడ్ చేయడమే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి జిఐసి అంటే ఏంటంటే గ్లాస్ ఐనోమర్ సిమెంట్. అంటే ఇది టూత్ కలర్లోనే వస్తుంది, ఒక పౌడర్ లిక్విడ్ లాగా వస్తుంది. దాన్ని మనం మిక్స్ చేసేసి టూత్లో పెట్టాలి. అయితే ఇక్కడ ఉన్న దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి టూత్ కలర్లో ఉంటుంది, కాకపోతే సింగిల్ కలర్లో వస్తుంది. అంటే మీ టూత్కు పర్ఫెక్ట్గా షేడ్ మ్యాచ్ అయ్యేటట్టు రాదు. రెండవది ఏంటి అని అంటే, దీనికి స్ట్రెంగ్త్ బాగానే ఉంటుంది, కాకపోతే సిల్వర్ అమాల్గమ్కి ఉన్నంత హై స్ట్రెంగ్త్ ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే మనకు స్ట్రెంగ్త్ బాగుంటుంది, మనం నమ్మడానికి అన్నిటికీ పనికొస్తుంది. కాకపోతే గట్టిగా కొరికినప్పుడు టూత్ విరిగిపోకుండా ఓన్లీ సిమెంటే క్రాక్ వచ్చేసి సిమెంట్ ఊడిపోయే అవకాశం ఉంటుంది, కానీ టూత్ అయితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది మనం పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దీనిలో నుండి ఫ్లోరైడ్ రిలీజ్ అవుతుంది. ఫ్లోరైడ్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఫర్దర్గా పళ్ళు పుచ్చిపోయే అవకాశం అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసేసి దీనికి ఏమైతే మనము పెడతాం కదా, ఈ సిమెంట్ పెట్టినప్పుడు మనకు కెమికల్ రియాక్షన్స్ తోటి ఇది గట్టిగా పట్టుకుంటుంది డెంటిన్కి. సో ఆల్మోస్ట్ డెంటిన్ లాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవి దీని అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఒకటి కలరు, ఇంకోటి మార్జినల్ లీకేజ్. సెకండ్ వచ్చేసేసి కాంపోజిట్స్. ఇవి చాలా వాస్ట్గా యూజ్ చేసే మెటీరియల్స్. ఇది ఎట్లా అనంటే ఒక పేస్ట్ రకంగా వస్తుంది. ఆ పేస్ట్ అనేది మనము టీత్ లోపల పర్ఫెక్ట్గా పెట్టేసేసి దాని మీద లైట్ అనేది ఒక యూవీ లైట్, బ్లూ కలర్ లైట్ అనేది పాస్ చేస్తాం. చేసినప్పుడు అది గట్టిపడుతుంది అన్నట్టు. దీనికి ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, అడ్వాంటేజెస్లో
మనకి ఎక్సలెంట్గా అంటే మన టూత్ అయితే ఏ కలర్లో ఉందో ఆ కలర్లో మ్యాచ్ చేయొచ్చు. అండ్ రెండవది ఇది నాట్ ఓన్లీ బ్యాక్ టీత్, ఫ్రంట్ టీత్లో కూడా, అంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ టీత్లో స్పేసింగ్ ఉందనుకోండి, ఆ స్పేసింగ్లో కూడా పెట్టచ్చు. ప్లస్ స్పేసింగ్లో ఇప్పుడు మన టీత్ తీసుకుంటే పైన ఒక కలరు, మధ్యలో ఒక కలరు, కిందికి వచ్చేసరికి కలర్ లైట్ అవుతూ ఉంటుంది. సో ఆ రకంగా లేయర్ బై లేయర్ పెట్టి కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, దీనికి స్ట్రెంత్ కూడా బాగానే ఉంటుంది. ఉన్న ఒక డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మార్జినల్ లీకేజ్ అయిపోయి టూత్ సెన్సిటివ్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఫిల్లింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి మనము ఏమైనా వాటర్ తాగినా అట్లా తాగినా పళ్ళు కొంచెం జుమ్ అనే అవకాశం ఉంటుంది. అది కూడా రాకుండా చేయాలి అని అంటే మనం ఫిల్లింగ్ చేసే పద్ధతి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. లైక్ ఇంక్రిమెంటల్ బిల్డప్ చేయాలి. ఆ రకంగా చేస్తే దీన్ని కూడా మనం అధిగమించవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ టీత్లో మనము ఈ స్పేస్ క్లోజింగ్కి కానీ చిన్న డీకే ఉన్నా మనం ఫ్రంట్ టీత్లో వాడినప్పుడు ఏమయ్యే అవకాశం ఉంటుందంటే మనం రెగ్యులర్గా తినే ఫుడ్ వల్ల అది కూడా కొంచెం డిస్కలరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది డౌన్ ద లైన్, ఒక 2 ఇయర్స్కా 3 ఇయర్స్కా డిపెండింగ్ ఆన్ మన హ్యాబిట్స్ బట్టి. సో ఇది నెక్స్ట్ వచ్చేసేసి మనకి క్యాడ్ క్యామ్ ఫిల్లింగ్స్ అంటే ఏంటి అని అంటే మనము ఇప్పుడు మీకు పన్ను పుచ్చిపోయింది అనుకోండి, దాన్ని ప్రాపర్గా మొత్తం క్లీన్ చేసి ఒక క్యావిటీని ప్రాపర్గా డిజైన్ చేసుకొని ఫస్ట్ స్కాన్ తీసుకొని క్యాడ్ క్యామ్ డిజైన్ సాఫ్ట్వేర్లో మనం ఆ ఫిల్లింగ్ ఏ రకంగా ఉండాలని డిజైన్ చేసేసేసి మనం మామూలుగా ఫ్రంట్ టీత్కి వాడే పోర్స్లీను, మనం వెనీర్స్, క్రౌన్స్కి స్మైల్ డిజైన్లో వాడతాం కదా, సేమ్ అట్లాంటి మెటీరియల్ తోటే ఈ క్యావిటీ అయితే ఏ షేప్లో ఉంది ఆ షేప్లో డిజైన్ చేసి దాన్ని ఆ క్యావిటీలో ఫిల్ చేస్తాం. ఇది 100% న్యాచురల్గా ఉంటుంది. మార్జినల్ అడాప్టేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు తర్వాత మార్జిన్ నుండి లీక్ అయిపోయి మళ్ళీ పుచ్చిపోవడము లేదు సెన్సిటివిటీ రావడము అట్లాంటిదంతా అవకాశం లేదు. సో ఈ ఫిల్లింగ్స్ అనేవి కొంచెం ప్రీమియం, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ దీస్ ఆర్ ద బెస్ట్ ఫిల్లింగ్స్. సో ఇప్పుడు మీకు బ్రీఫ్గా చెప్పాలంటే ఫస్ట్ టెంపరరీ ఫిల్లింగ్, నెక్స్ట్ పర్మనెంట్ ఫిల్లింగ్స్లో జిఐసి, కంపోజిట్, సిల్వర్ అమాల్గమ్ అండ్ క్యాడ్ క్యామ్ ఫిల్లింగ్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నా లేదా డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, టెక్స్ట్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.